యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనాన్ని 24వ వచనాన్ని చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి. స్త్రీల కూడికను బట్టి నీకు స్తోత్రాలు నాయన. ఈ దినము స్త్రీలమైనటువంటి మాకు నాయన సమరయ స్త్రీ ద్వారా మాట్లాడాలని నాయన నువ్వు నిశ్చయించున్నావు. ఏవా మాటలను వినుటకు నాయన మమ్మలను వేగిరపరచండి. వినే చెవులుగా మమ్మల్ని దేవా సిద్ధము చేయమని వేడుకొనొచ్చున్నాను. మా ప్రాణాత్మ దేహాలను తండ్రి నీ స్వాధీనంలో ఉంచుకును నాయన. పిల్లల దగ్గర అయ్యా ఇదిగో అల్లరి ఆత్మ ఏది పని చేయకుండా వారిని కంప్లీట్గా నీ స్వాధీనంలో ఉంచుకును తండ్రి. దేవా నీ వాక్యము నాయన ఇక్కడ ప్రకటింపబడుటకు అయ్యా నీ సన్నిధి బహుగా దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. ఇదిగో నన్ను నువ్వు సిలువ చాటును మరుగుపరచి నా నాలుకను నీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటము వేసి జీవవాక్కుల చేత నింపండి నాయన. నీ శక్తితో ప్రభావముతో అభిషేకముతో నింపి నడిపించుమని ఈ మాటలు నాకును ఇక్కడ చేరిన బిడ్డలకును వింటున్న వారందరికీ కూడా క్షేమము కలుగునట్లుగా కృప చూపుమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగం మనకు తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయము అనగానే అది సమరయ స్త్రీ గురించి చెప్పబడింది. చూడండి 4వ వచనాన్ని చదువుతున్నా చూడండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను అని ఉంది కదా. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను. వెళ్ళాలి అనేం లేదు, ఖచ్చితంగా వెళ్ళాల్సి వచ్చిందనమాట. అసలు సమరయ ఎక్కడ ఉంది అంటే ఇశ్రాయేలు దేశంలో యూదయ, సమరయ, గలిలయ ఇలాగా 3 ఉంటాయి. యూదయ, సమరయ, గలిలయ అంటే ఈ సమరయ అనేది మధ్యలో ఉంటుంది. యూదులకు గలిలయులకు మధ్య సమరయ ఉంటుంది. ఈ సమరయ అనే పేరు ఎలాగో వచ్చిందంటే మొదటి రాజులు 16వ అధ్యాయంలో మనం చూసుకుంటే గన అక్కడ ఇజ్రాయేలు దేశంలో ఇద్దరు ఏమైపోయినారంటే 2 తెగలుగా విభాగించబడ్డారు. ఒక పక్షం వారేమో తిబ్ని పక్షముగా చేరినారు, ఇంకొకరేమో ఒమ్రి పక్షముగా చేరినారు. అయితే వీళ్ళిద్దరూ యుద్ధము చేసినప్పుడు ఈ ఒమ్రి ఏం చేశాడంటే 16వ అధ్యాయం తీసుకోండి. మొదటి రాజులు 16వ అధ్యాయము. ఆ ఒమ్రి రాజు ఈ తిబ్ని రాజును చంపివేయడము జరిగిందనమాట. జరిగినప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో షెమెరు అనే అతని దగ్గర షోమ్రోను అనే కొండను 4 మనుగుల వెండికి కొనుక్కుంటాడు. ఏం కొనుక్కున్నాడు? కొండను కొన్నాడు. ఆ కొండ పేరేంది? షోమ్రోను. అయితే ఈ యొక్క ఒమ్రి ఏం చేశాడంటే ఆ కొండ మీద పట్టణాన్ని కట్టాడు. ఆ పట్టణానికి ఏం చేశాడంటే షోమ్రోన్ అని పేరు పెట్టాడు, కొండకు కాదు. కొండ పేరు కదా యాక్చువల్గా ఉండేది షోమ్రోను కొండ. అయితే ఆ షోమ్రోను అనే కొండ పేరును పట్టణానికి పెట్టుకున్నాడు. అయితే ఆ కొండ ఎవరైతే ఇచ్చారో షెమెరు అని అతను ఇచ్చాడు. ఆ షెమెరు పేరును ఆ కొండకు పెట్టడం జరిగింది. అక్కడ ఆ పట్టణానికి ఏమని పేరు పెట్టాడు? షోమ్రోను అని ఉంది కదా. కింద ఫుట్ నోట్లో చూడండి ఏముంది? సమరయ అని ఉంది. అయితే ఇక్కడ చూడండి సమరయ ఆ ప్రాంతాన్ని ఒకసారి సమరయులు అనే ఆ యొక్క పేరు ఎలా వచ్చిందంటే యెషర్ హద్దోను అనే అతను అష్షూరు రాజు. యెషర్ హద్దోను అనే అష్షూరు రాజు ఈ యొక్క ఇజ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చాడు. అంటే ఈ సమరయ దేశం మీదకి దండెత్తి వచ్చాడు. వచ్చి దాన్ని ఓడించి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఏం చేశాడంటే అతడు చెరగా తీసుకొని పోయాడు. కొంతమంది అక్కడ ఉన్నారు. మొత్తము పట్టణం తీసుకొని పోరు కదా, దేశం తీసుకుపోలేరు కదా. కొంతమందిని
బాగా శక్తిమంతులను, వాళ్ళకి కావలసిన వాళ్ళను ఏం చేస్తారంటే వాళ్ళు చెరగా తీసుకొని పోతారు. అయితే ఆ ప్రాంతంలో ఇంకా ఉంటారు కదా. అయితే ఈ యొక్క ఎషర్ హద్దోను ఏం చేశాడంటే వేరే యొక్క దేశాల యొక్క ప్రజలను తీసుకొని ఆ యొక్క దేశంలో పెట్టాడనమాట. అంటే అన్యులను తీసుకొని వచ్చి ఈ యొక్క సమరయ ప్రాంతంలో పెట్టాడు. వాళ్ళకు అంటే మిశ్రిత జన్మ అనమాట. వాళ్ళకు వీళ్లకు పుట్టినటువంటి మిగిలిపోయిన ఇశ్రాయేలీలకు ఆ యొక్క ఇతర దేశస్తుల నుంచి వచ్చినటువంటి వారికి పుట్టిన వాళ్ళే సమరయులు. అంటే వాళ్ళు ఎవరంటే మిశ్రిత జనము, అంటే ఇశ్రాయేలీలు అన్యజనులకు పుట్టినటువంటి వారు సమరయులు. ఇప్పుడు అందుకోసమనే సమరయకు యేసు ప్రభు వెళ్ళవలసి వచ్చెను. ఎందుకంటే సమరయులు అంటరాని వాళ్ళు. ఈ లోకంలో ఎస్సీ ఎస్టీ ఇలాంటి కులాలను మాదిగను ఏం చేస్తున్నారు, ఊరి బయట పెడుతున్నారు. వాళ్ళని అంటరాని వారిగా, వెలివేసిన వారిగా ఉంచుతున్నారు కదా. ఆ రీతిగానే సమరయులను కూడా అంటరాని వాళ్ళుగా ఉంచారన్నమాట. అసలు సమరయులు అంటే వాళ్ళు పాపాత్ములు అని, అంటరాని వాళ్ళని, వాళ్ళు వెలివేయబడినటువంటి వారని, అసలు వాళ్ళ ఛాయలకు కూడా యూదులు వెళ్ళరు. అసలు యూదయ సమరయ గలిలయ కదా ఉండేది. యూదయ నుంచి గలిలయకు వెళ్ళాలంటే సమరయ మార్గమున షార్ట్కట్లో వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళరట. ఎందుకు? సమరయ మార్గం గుండా వెళ్ళాల్సింది వస్తుందని వారు చుట్టూ తిరిగైనా సరే గలిలయకు వెళ్తారు, కానీ సమరయ దేశము గుండా వెళ్ళారంట. ఎందుకంటే వారిని ఆ రీతిగా చాలా హీనము చేశారు. ఎవరు? యూదులు. ఎందుకంటే యూదులు ఇప్పుడు కాలంలో బ్రాహ్మణుల మాదిరిగా ఏంటి, ఎవరిని ముట్టనియరు, ఏది తాకనియరు, వారిని పెట్టింది తినరు, ఇలా చేస్తారు కదా. ఆ సమయంలో యూదులు అలాగూ చేసేవారు. అందుకు చూడండి, సమరయ స్త్రీ ఒక పాపాత్మురాలు కదా. ఆ పాపాత్మురాలను ఆయన అసలు చాలా పాపముతో నిండినటువంటి ఆ స్త్రీని పట్టుకొని ఒక ప్రాంతాన్నే మార్చగలిగినటువంటి అద్భుతకరమైన దేవుడు యేసయ్య. అందుకే ఆయన సమరయకు వెళ్ళవలసి వచ్చిందనమాట. ఎందుకంటే ఆ సమరయ స్త్రీ కోసమే వెళ్ళాడు. సమరయ స్త్రీకి దగ్గరికి వెళ్ళటానికి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? ఆ యొక్క సుకారాను ప్రాంతానికి. సమరయలోని సుకారాను ప్రాంతంలో బావి ఉంది. ఆ బావి దగ్గర కూర్చున్నాడు. ఏమి ఎక్కడో కూర్చోవచ్చు కదా యేసయ్య, ఎక్కడో కూర్చోవచ్చు కదా. బావి అంటే ఎవరు? యేసయ్యే, రక్షణ బావేనా, అవునా? యెషయా 12లో ఏమనుంది? రక్షణ బావులను తవ్వుకొనమని ఉంది కదా. రక్షణ బావులలో నుండి నీరు చేదుకోవాలని అక్కడ రాయబడి ఉంది 12వ అధ్యాయంలో. అంటే ఈయన బావి దగ్గర కూర్చొని అలసిపోయిన ఉన్న రీతిలోనే అక్కడ కూర్చొని ఉన్నాడట. చూడండి, కరెక్ట్గా ఆమె సమరయ స్త్రీ ఎన్ని గంటలకు వచ్చింది? 12 గంటలకు వచ్చింది. స్త్రీలు 12 గంటలకు నీళ్లు తెచ్చుకునే కార్యక్రమం చేస్తారా? తెచ్చుకోరు. మార్నింగ్ అన్నా తెచ్చుకుంటారు, లేకపోతే ఈవినింగ్ అన్నా తెచ్చుకుంటారు. 12 గంటలప్పుడు తెచ్చుకోవడానికి వస్తుందంటే అర్థం ఏమి? ఈమె ఏదైనా పాపపు కార్యము చెయ్యడానికైనా ఆ సమయంలోనికి రావాలా, లేదా ఎవరు చూడకుండా ఉన్న టైంలో నేను వచ్చి నీళ్ళు తీసుకొని పోవాలా? ఎందుకు? నన్ను అందరు ఎక్కిరిస్తారు, పాపాత్మురాలా ఈ టైంలో నువ్వు వస్తావా అని ఎన్ని రకాల మాటలు అంటారో అని వాటిని అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఆమె మధ్యాహ్నము 12 గంటలప్పుడు వస్తూ ఉంది అండి. అప్పుడు సమరయ స్త్రీ నీళ్ళు చేదుకున్నట్టుకు అక్కడ రాగా యేసు నాకు దాహమునకిమ్మని అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ఏమడుగుతున్నాడు యేసయ్య? దాహం అడుగుతూ ఉన్నాడు. దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతున్నాడు. చూడండి, మొత్తము తన జీవితంలో యేసయ్య 2 సార్లు అడిగాడు నాకు దాహము అవుతుంది అని. ఎక్కడ చెప్పండి? ఇక్కడ ఒక సందర్భము, సిలువలో ఒకసారి మాట్లాడాడు. ఏమన్నాడు? నేను దప్పికొనుచున్నాను అని అన్నాడు. ఇలా దాహము అంటే ఇది మామూలు మన నీళ్లు త్రాగితే దప్పికైనప్పుడు నీళ్లు తాగే దాహము కాదు. యేసయ్య దాహం ఏదంటే
ఆత్మల రక్షణ ఆయన దాహం. నిత్య జీవం ఇవ్వడము, నిత్య రక్షణ ఇవ్వడము, నిత్య రాజ్యములోనికి తన బిడ్డలను చేర్చుకోవాలన్నదే ఆయన దాహం. నిజంగా ఆయన యొక్క ఆహారం ఏమున్నది అంటే అక్కడే మనకు 34వ వచనంలో చూడండి, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అంటే యేసయ్యకు దాహము కానీ ఆహారం కానీ ఏమై ఉంది? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, అదే నాకు ఆహారం. నా దాహం ఏంటి? ఆత్మలను రక్షించడమే నా యొక్క దాహము అని ఆమెను అడుగుతున్నాడు. అమ్మా నాకు నీళ్ళు ఇవ్వమా అంటే వెంటనే ఆమె ఆశ్చర్యపోయింది. యూదుల డ్రెస్సు డిఫరెంట్గా ఉంటుంది, చూస్తేనే వాళ్ళు యూదులు అని కనుక్కుంటారు. అసలు అతనిని చూసి ఈయన ఏంటి ఈ సమరయ ప్రాంతంలో ఈ బావి దగ్గర ఈయన ఉండడం ఏంటి? అసలు వీళ్ళతో మాకు పొత్తు లేదు కదా, యూదులు సమరలతో సాంగత్యము చేయరు, అలాంటిది నీవు నన్ను నీళ్ళు ఇవ్వమని అడుగుతున్నావు అని మళ్ళా క్వశ్చన్ మార్క్ వచ్చి, అవును నీళ్ళు చేదుకోవడానికి ఇక్కడ ఏమన్నా బొక్కెనా ఎక్కడ ఏదైనా ఉందా? బొక్కేమంటారు కదా దాన్ని, ఇలా చేదా అలాంటిది ఏమైనా ఉందా అని ఆమె అడుగుతుంది. నీ దగ్గర ఏమైనా ఉందా నీళ్ళు చేదుకోవడానికి అంటే, నువ్వే చేదుకోవాలని నువ్వే తాగాలంటుంది. ఎందుకు? ముట్టుకోరు కదా, వాళ్ళు ఇచ్చేటటువంటి ఆహారము ముట్టుకోరు, వాళ్ళు ఇచ్చేటటువంటి నీళ్లు ముట్టుకోరు, వాళ్ళను తాకనైనా తాకరు. అటువంటి అంటరాని వాళ్ళుగా యూదులు సమరయులను చూస్తున్నారు. మరి ఇక్కడ ఏంటి? యేసయ్య ఏం చేస్తున్నాడు? నాకు దాహానికి నీళ్ళు ఇమ్మని అడుగుతూ ఉన్నాడు. చూడండి, అందుకు చూడండి 10వ వచనంలో, అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడేదో అదియూ ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. యేసు అంటూ ఉన్నాడు, యేసు ప్రభు ఏమంటున్నాడు? దేవుని వరమును నీవు నాకు దాహమునకు ఇమ్మని అడుగుతున్నవాడో నీకెవరో తెలిసి ఉంటే నువ్వు మామూలు నీళ్ళు అడగవు, ఏమడుగుతావు? జీవజలమును అడుగుతావు. ఏమడుగుతా అంట? జీవజలమును అడుగుతా అంటే అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైంది, చేదుకొనటకు నీకేమీ లేదే, ఆ జీవజలము నీకు ఎలాగూ దొరుకును? ఆమె మైండ్ అంతా ఈ యొక్క నీళ్ళ గురించి ఉంది, జీవజలమును గురించినటువంటి ఆలోచన ఆమెకి ఇంకా తట్టలేదు. అక్కడ యేసయ్య ఆత్మ సంబంధమైనటువంటి విషయాలని అక్కడ మాట్లాడుతున్నప్పటికీ ఆమె కళ్ళు ఇంకా వెలగటం లేదు. సమరయ స్త్రీ యేసయ్య ఏమో జీవజలం గురించి మాట్లాడుతుంటే ఆమె జీవజలం కాదు కదా, ఈ నీళ్ళ గురించి ఆయన అడుగుతున్నాడు, ఈయనకి నీళ్లు చేదుకోవడానికి ఏమైనా ఉందా? ఈయన దగ్గర ఏం లేదే, మరి ఈయన ఎలాగూ నీళ్ళు చేదుకుంటాడు అని ఆమె ఆలోచనలలో ఆమె. అందుకు యేసయ్య ఏమంటున్నాడంటే, ఈ నీళ్లు తాగువాడు దప్పికొంటాడు కానీ నేనిచ్చే నీళ్ళు తాగువాడు మరెన్నడూ కూడా దప్పికొనడు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి నీళ్లు తాగితే మనకేం కలుగుతుంది? దప్పిక కలుగుతుంది. కానీ ఈ లోక సంబంధమైనది కాదు. నేను ఇచ్చే నీళ్ళు అంటే అవి జీవజలము. ఆ జీవజలము తాగితే నీకెన్నడూ కూడా నీవు దప్పికొనవు అని యేసయ్య ఏంటి అది అంత అభిషేకం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంత ఆత్మ సంబంధమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమరయ స్త్రీ ఈ లోక సంబంధంగా ఆమె ఇంకాను ట్యూన్ కాలేదు. ఆమె మైండ్ ఎప్పటికీ ట్యూన్ అయిందో చూద్దాం అండి. నేను వానికి ఇచ్చి నీళ్ళు నిత్య జీవముకై వాడిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పి కొనకుండునట్లు చేదుకొనటకు ఇంత దూరం రాకుండాట్లు ఆ నీళ్లు నాకు దయచి. ఏంది ఇది? మధ్యాహ్నం పూట రావాలా, వాళ్ళు చూస్తున్నారా వీళ్ళు చూస్తున్నారా అని అంతా చూసుకుంటా రావాలా నేను? అదేదో నువ్వు వస్తానంటున్నావు కదా, చేదుకోకుండానే ఏవో నీళ్ళు ఇస్తానంటున్నావు కదా, ఆ నీళ్ళు ఏదో ఇచ్చేస్తే నేను అసలు ఇంటికి రాను కదా, ఈ పంచాయతీ ఉండదు కదా నాకు అని అనుకుంటా ఉంది. నేను ఇస్తాను ఖచ్చితంగా, అయితే నీ భర్తను తీసుకొని రా. ఏమంటుంది అంటే, అయ్యా
నా పెనిమిటి లేడు అని. అవును, నువ్వు నిజమే చెప్పినావు. నీకు 5 మంది భర్తలుండిరి, ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాదనెను. ఆ మాట అనగానే ఆమె ఆశ్చర్యపోయింది. అప్పుడు ఆమెకు వెలిగినాయి, ఈయన ప్రవక్త అని అప్పుడు గుర్తించింది. అంతవరకు యేసయ్య చెబుతున్నటువంటి మాటలు ఆమె హృదయంలోకి ఎక్కటం లేదు. ఆమె యొక్క జీవితాన్ని గురించి తెలిపినప్పుడు, ఓయమ్మ నాకు 6 మంది ఉన్నారని ఈ యొక్క యూదుడికి ఎలా తెలిసింది? అసలు ఈయన ఫస్ట్ టైం చూస్తున్నానే ఇక్కడ, నా జీవితాన్ని గురించి అంతా చెప్పేశాడే, చదివేశాడని ఆశ్చర్యపోయి వెంటనే ఏమంటుంది? నీవు ప్రవక్తవు అని అంటుంది. చూడండి, ఈమెను చూసి మనం ఏమనుకుంటున్నాము? ఒక పాపాత్మురాలు, వెలివేయబడినది, ఇంకా ఎన్నో రకాలుగా ఎన్నో తప్పిదాలు చేసిందనో, బజారు స్త్రీను ఎన్నో రకాలుగా మాటలు పడుతున్నటువంటి ఆ స్త్రీ గురించి మనము ఆమె కంటే మనము చాలా మేలులే అనుకుంటాం. ఎందుకు? మాకుండేది ఒకటే భర్తనే కదా, ఉండేది ఒకటే భర్త. కానీ ఆమెకి ఎంతమంది భర్తలు? 6 మంది ఉన్నారు. అంటే భర్త అంటే ఎవరు? భరించేవాడు, నీ మీద అధికారము చూపేవాడు భర్త. నిన్ను ఎవరు కమాండ్ చేస్తారో, అధికారికంగా మాట్లాడతారో, ఏది నిన్ను శాసిస్తూ ఉందో అదే నీకు భర్త. ఈమెకు 6 మంది భర్తలు ఉన్నారని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, నేను గొప్పగా ఫీల్ అవుతున్నా. కానీ నీకెంతమంది భర్తలు ఉన్నారు? మనకు ఎంతమంది భర్తలు ఉన్నారు? ఒక్కడేనా? నీ కోపమే నీకు భర్త, నీ పాపపు తలంపులే నీకు భర్త. అవి నీ మీద అధికారం చేయటం లేదా? భర్త అంటే ఎవరు? భరించేవాడు. నీ మీద అధికారము, శాసనము చేసే కోపము నీ మీద శాసనం చేస్తుంది. పాపపు తలంపులు నీ శాసనం చేస్తున్నాయి. ధనం బాగా సంపాదించాలనే శాసనము చేస్తూ ఉన్నాయి. టీవీ సీరియల్స్ చూడాలని శాసనము చేస్తున్నాయి. మరి నీకెంతమంది భర్తలు ఉన్నారు? మనం ఏమనుకుంటామంటే ఈ లోకంలో నాకు ఉండేది ఒకటే భర్త, నేను ఏకపతి పురుషుడు అంటారు కదా, ఏకపతి స్త్రీని అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మన మీద ఏదైతే డామినేట్ చేస్తూ ఉందో అదే మనకు భర్త. ఎందుకంటే అది మనను శాసనము చేస్తుంది, అది మన మీద అధికారము చేస్తుంది. వాటి నుంచి మనము విడిపించబడాలి. ఇప్పుడే నువ్వు యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా ఇవన్నీ నా మీద ఏలుబడి చేస్తున్నాయి, వీటి నుంచి నేను విడుదల పొందుకోవాలి. ఇప్పుడే యేసయ్య దగ్గరకు వచ్చి, ఈ బలహీనతలు నా మీద ఉన్నాయి, ఇవన్నీ కూడా నా మీద అధికారికంగా ఏలుబడి చేస్తున్నాయని నువ్వు యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య ఏం చేస్తాడంట? రక్షణ ఇస్తాడు, నీకు సమాధానము ఇస్తాడు. చూడండి, మత్తయి సువార్త 11:28లో మనకు బాగా తెలిసినటువంటి మాట ఏంటంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. నీ భారం ఏదైతే ఉందో, నీవు మోయలేని స్థితిలో ఏదైతే ఉన్నావో దానిని ఎక్కడ తీసుకురావాలంట? నా యొద్దకు తీసుకుని రండి అంటున్నాడు యేసయ్య. కానీ మనం తీసుకొస్తామా చెప్పండి? తీసుకురాం. మన భారాన్ని మన నెత్తినే మూసుకొని ఎవరికైనా చెప్తే గాన వాళ్ళు నన్ను హేళన చేస్తారేమో, నన్ను అపహాస్యం చేస్తారేమో, నన్ను చిన్నగా చూస్తారేమో అని మనం ఫీల్ అయ్యి వాటిని మన హృదయంలోనే దాచిపెట్టుకుంటాం ఆ పాపాలను. కానీ సమరయ స్త్రీ ఒక్కసారి తన పాపము బట్టబయలు కాగానే ఆమె తన గురించినటువంటి వివరాలు ఈయనకు, ఈ ప్రవక్తకు తెలిసిపోయినాయని వెంటనే ఆమె ఏం చేసిందో తెలుసా? పరిగెత్తింది. ఇలాంటి మనస్తత్వాన్ని ఒప్పుకునే మనస్తత్వం ఉంది. సామెతలు 28:13 ఏముంది? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. చూడండి, ఈ యొక్క సమరయ స్త్రీ కనికరము పొందింది. ఎందుకు? ఆమె వెంటనే కన్విన్స్ అయింది. అంతవరకు అసలు ఈయన ఎవరో మామూలు యూదుడేమో అనుకుంటా ఉంది. అయితే ఎప్పుడైతే యేసయ్యను గురించినటువంటి ప్రత్యక్షత వచ్చిందో వెంటనే ఆమె కన్విన్స్ అయిపోయింది. అండి, ఇంకోటి ఏంటంటే, అయ్యా అని మాట్లాడుతుంది చూసారా? 11వ అధ్యాయములో
అప్పుడు ఆ స్త్రీ అయ్యా అని మాట్లాడుతుంది కదా. 15వ అధ్యాయంలో ఆ స్త్రీ ఆయనను చూసి అయ్యా అని మాట్లాడుతుంది. మామూలుగా యూదులకు సమరయులకు సాంగత్యమే కుదరదు. ఒక శత్రువును పట్టుకొని అంత మర్యాదగా మనం మాట్లాడతామా? శత్రువు వచ్చి ఏం నీ కథ ఏమే అంటాం ఖచ్చితంగా. లేకపోతే ఏ రానిది మంచి మాటలతో మాట్లాడతామా? ఎవరైనా మన శత్రువు ఇంటి ఎదురుకు వచ్చినప్పుడు మనము మంచి మాటను ప్రయోగించడం చాలా తక్కువ, ర్యాష్గానే మాట్లాడడానికి పోతాం. అయితే ఇక్కడ సమరయ స్త్రీ యేసు ప్రభువును పట్టుకొని అయ్యా అయ్యా అని మాట్లాడుతూ ఏమంటుందో తెలుసా? ఇక్కడ 12వ వచనం చూడండి. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా? రండి, నేను తాగుతున్నా, నా కుమారులు తాగుతున్నారు, ఈ నీళ్ళు మా పశువులు తాగుతున్నాయి. ఆ నీళ్ళు ఇచ్చింది ఎవరు? మన తండ్రి అయిన యాకోబు అంట. ఏమంటుంది? మన తండ్రి అయిన యాకోబని యేసు ప్రభువును కూడా కలుపుకుంటూ ఉంది. అంటే ఆమెకు అర్థమైపోయింది, ఆమెకి ఈ చరిత్ర గురించి తెలుసు. ఎందుకంటే యాకోబు మా తండ్రి, యాకోబు మా తండ్రి, మీ తండ్రి మా తండ్రి, కాకపోతే మమ్మల్ని అంటరాని వారిగా వెళ్ళివేశారు అని ఆమెకు చరిత్రను గురించి తెలుసు. ఆమెకి దైవభక్తి ఉండొచ్చేమో, లేకుంటే లేఖనాలను చదివే అలవాటు ఉండొచ్చేమో. ఎంతమంది లోకంలో దైవభక్తిని కడుతూ పాపపు జీవితాల్లో జీవించలేదు? ఒక పక్క దైవభక్తి అని అంటూనే ఇంకో పక్క పాపపు జీవితాల్లో జీవిస్తున్నారు. ఆ రీతిగానే ఈమె కూడా, ఈమెకు చరిత్ర గురించి తెలిసిందంటే ఎలా తెలిసింది? ఏమన్నా లేఖనాలను చదువుతున్నదేమో. మన తండ్రి అని యేసు ప్రభుతో మాట్లాడుతూ మీరు ఏమంటే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చేసి దూరపరిచారు మీరు అని మాట్లాడుతుంది. ఇక చూడండి, అప్పుడు ఆమె గ్రహించిన తర్వాత 21వ వచనంలో అదంతా మాట్లాడి సంభాషణ చేసిన తర్వాత, అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ముము. ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు ఆరాధింపరు. ఈ పర్వతం అంటే ఏంటి అంటే, ఈ యొక్క సమరయులు గెరిజీము కొండ మీద ఒక మందిరాన్ని కట్టుకొని ఆరాధిస్తూ ఉన్నప్పుడు యూదులు ఏం చేశారంటే ఆ గెరిజీము కొండను మీద ఉన్నటువంటి ఆ మందిరాన్ని పగలగొట్టారు. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సమరయులు మరల షెకెము కొండ మీదకి వెళ్ళి మందిరాన్ని కట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకు? యూదులు వీళ్ళని రానియలేదనమాట. గెరిజీము కొండకు రానియకుండా చేసిన దానికి పాపం వాళ్ళు తగ్గించుకొని ఊరు వెళ్ళిపడిపోతారు కదా మన వాళ్ళు. అలాగా వాళ్ళు షెకెము కొండ మీదకి ఎక్కి కొండ మీద వాళ్ళు మందిరాన్ని కట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగూ ఆరాధిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీకు పర్వతం మీద మందిరం కట్టుకొని ఆరాధిస్తున్నావు, కానీ రాబోయే కాలంలో నువ్వు ఎలా ఆరాధిస్తావు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తావు. చూడండి 23వ వచనంలో చూడండి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. అంటే ఆరాధించాలంటే ఇప్పుడు మనకి ఏం మందిరం అవసరం లేదు. ఎలా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది, అది ఇప్పుడే వచ్చి ఉన్నదమ్మా అని చెబుతా ఉన్నాడు. అండి అప్పుడు ఆమెకి లేఖనాలు తెలుసా లేదా అనే దానికి 25వ వచనం చూడండి. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పి, ఆమె లేఖనాలను గురించి అవగాహన కలిగి ఉంది. అవును, మెస్సయ్య రాబోతున్నాడు, ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఏం చేస్తాడంట? సమస్తం ఆయన మాకంతా తెలియజేస్తాడు. అనగానే ఆయననే నేను అనే ఒక్క సమరయ స్త్రీతో తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నాడు.
తను తాను ప్రత్యక్షపరచుకోవడం జరిగింది. వెంటనే ఆ మాటలను విని ఆమె వెంటనే తన కుండను విడిచిపెట్టింది. ఆ కుండ ఏం కుండ? అది మనకు తెలుసు. ఏం కుండ అది? పాపపు కుండ. కుండ మానవ హృదయానికి సాదృశ్యం. ఆ కుండలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయో ఆ పాపాలన్నీ ఒక్కసారిగా ఆ కుండను విడిచిపెట్టి ఏం చేసిందంటే ఊరిలోకి వెళ్ళిందట. కుండను విడిచిపెట్టింది, ఊరిలోకి వెళ్ళి ఏం చెప్తుంది? తన ఊరి వారందరికీ తెలియజేస్తూ ఉంది. 29వ వచనం చూడండి. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. చూడండి, ఈమె చెప్పింది. అసలు పాపాత్మురాలు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒప్పుకుంటారండి? ఒప్పుకుంటారా? మరి ఆమె అలాగ అట్రాక్ట్ అయిందో చాలా ఆశ్చర్యమైన విషయమే అండి. గొంగళి పురుగు గురించి మనం వింటూ ఉంటాం. గొంగళి పురుగు అది పుట్టినప్పుడు ఎంతో అసహ్యంగా ఉంటుంది. దాని మీద ముళ్ళులుగా ఉంటుంది. దాన్ని చూస్తే పిల్లలు బెదురుకుంటారు. దాన్ని ముట్టుకోవాలంటే అసహ్యంగా ఫీల్ అవుతాం. అదేం చేస్తుందో తెలుసా? గొంగళి పురుగు చెట్టు యొక్క ఆకులను బాగా స్పీడ్గా తినేస్తుంది. దానికి ఉన్నటువంటి ఆ సారాన్ని, చెట్టు ఆకుల యొక్క సారాన్ని పెరికివేస్తుంది. అది పెరికేసిన తర్వాత దాని పచ్చదనాన్ని అంతా తీసేస్తుంది. తర్వాత మిగతా గొంగళి పురుగులతో కలిసి చెట్టు యొక్క బెరడు భాగంలో ఉన్నటువంటి సారాన్నంతా పెరికేసి దాని జీవాన్ని పోగొడుతుంది. పోగొట్టిన తర్వాత ఆకులు బాగా తిని తర్వాత ఏం చేస్తుందంటే ఒక లాలా జలాన్ని వదులుతుంది తన నోటితో. వదిలి ఏం చేస్తుందంటే ఇక ఆహారము తీసుకొనకుండా ఈ లోకానికి నాకు సంబంధం లేదు అని అనుకొని ఎలాగో లాలాజలంతో తన చుట్టూ ఒక గూడును కట్టుకుంటుంది. ఆ గూడులోనే కొంతకాలము నివసించిన తర్వాత నూతన జీవముతో రెక్కలు వేసుకొని సీతాకోక చిలుకగా, ఎంతో అందమైన సీతాకోక చిలుకగా బయటికి వస్తుంది. ఇంతకుముందు పిల్లలు గొంగళి పురుగులు చూస్తే అసహించుకుంటున్నారు. ఇప్పుడు సీతాకోక చిలుక చుట్టూ పరిగెడుతూ ఉన్నారు. అసహ్యంగా ఉన్నటువంటి గొంగళి పురుగు జీవితము సీతాకోక చిలుకలాగా ఎలాగో మారిందో, సమరయ స్త్రీ తన యొక్క జీవితము ఒక వెలివేయబడిన జీవితముగా, ఒక బజారు మనిషిగా, ఒక యొక్క పతితగా ఎలాగైతే అసహ్యమైన జీవితాన్ని జీవించిందో, ఆ తర్వాత ఆ ఊరిలో అనేక మందిని సంపాదించి ఆమె మాటలు వినటకు ఇష్టపడినటువంటి వారిగా, అంటే ఆ స్త్రీ అలాగూ తయారైంది. దానిని అంటారండి నిజమైన మారు మనసు. నిజంగా ఆమె చెప్పిన మాటలను చూసి చూడండి, 39వ వచనంలో చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన ఆ స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె జీవితమును చూసిన వాళ్ళు, ఆమెలో ఉన్నటువంటి మారు మనసును చూసిన వారును, ఆమెలో ఉన్నటువంటి పాప క్షమాపణను చూసిన వారు అనేకులు ఏం చేశారంట? విశ్వాసం ఉంచిరంట. చూడండి, దేవుని యందు విశ్వాసము ఉంచుంది. తర్వాత చూడండి 40వ వచనం. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక అక్కడ ఆయన ఎన్ని దినములు ఉన్నాడు? 2 దినములు వారితో కలిసి నీళ్లు తాగాడు, వారితో కలిసి ఆహారం తిన్నాడు. వాళ్ళు పాపాత్ములని అతను తోసివేయలేదు. యేసు ప్రభు తోసివేయలేదు. యేసు ప్రభు ఎలాంటి దేవుడు అంటే పాపములను తీసివేసే దేవుడు. ఆయన లోకాన్ని రక్షించటానికి వచ్చినటువంటి వాడు, నీతిమంతులుగా మార్చడానికి వచ్చిన దేవుడు ఆయన. రండి, ఇప్పుడు ఏమంటున్నారు చేసేవారు? ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీద నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. చూడండి, సమరయ స్త్రీ ఏం చేసింది? మార్గము చూపింది. సమరయ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి అనేక మందిని నడిపించింది. ఆమె జీవితము ఎలాగ మార్పు చెందిందో చూడండి.
ఒక గొంగలి పురుగులాగా అసహ్యంగా ఉన్నటువంటి సమరయ స్త్రీ ఇప్పుడు అనేక మందికి మార్గదర్శిగా ఉంది. ఆమె అంటే ఇష్టపడే వాళ్ళను తయారు చేసుకుంది. ఆమె సాక్ష్యము ఎలాగ బయటికి వెళ్ళిందో చూడండి. సీతాకొక చిలుక ఎంత అందంగా ఉంటుందో ఆమె యొక్క ఆత్మీయ జీవితము అంత అందముగా మారింది. అసలు ఈమె సమరయ స్త్రీ విషయంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించినటువంటి విషయాలు, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా? అసలు మారు మనసు అంటే ఏమిటో మాదిరి చూపింది ఆమె. మారు మనసు అంటే ఏమిటో మాదిరి చూపింది. అసలు సువార్త ఎలాగూ చెప్పాలో అది కరెక్ట్గా మాదిరి చూపింది. ఒక యేసు ప్రభువును ఎలాగో ఆరాధించాలో దానికి మాదిరి చూపింది. ఆమె తన జీవితాన్ని మాదిరికరముగా అనేకమైన విషయాలలో మనకు చూపుతుంది. దాన్ని అంటారండి మారు మనస్సు అని. మనం అంటాం మారు మనసు పొందినామంటే మన మారు మనసుతో ఒక్కడు దేవుని యొద్దకు రాడు. మన రక్షణ పొందినామంటే మనల్ని చూసి ఇది ఆ రక్షణ అంటున్నారు. మనం ఆరాధిస్తుంటే ఏంటి ఆరాధనపై ఇది అని ఎక్కిరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనల్ని చూసి సువార్త ప్రకటిస్తే ఎక్కిరించే వాళ్ళు అనేక మంది తయారైనారు. మరి సమరయ స్త్రీ యొక్క మారు మనస్సు మాదిరి, రక్షణ మాదిరి, ఆరాధన మాదిరి, సువార్త ప్రకటించే విషయంలో మాదిరికరంగా ఉంది. అది అసలు సిసలైనటువంటి మారు మనస్సు. అందుకే యేసయ్య సమరయ స్త్రీ కొరకు సమరయ దేశానికి వెళ్ళవలసి వచ్చెను. ఆమె వెళ్ళి అక్కడ ఆయన బావి దగ్గర కూర్చున్నాడు. ఆ యొక్క యెషయా 12వ అధ్యాయం చూడండి. యెషయా 12వ అధ్యాయం 3వ వచనం. కావున మీరు ఆనందపడి రక్షణాధారమైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. చూడండి, ఇదే సమరయ స్త్రీ తన జీవితములో చేసుకున్నటువంటి గొప్ప కార్యం. కాబట్టి సమరయ స్త్రీని చూసి మనం మారు మనసు అంటే ఏందో తెలుసుకోవాలి. సమరయ స్త్రీని చూసి మన యొక్క రక్షణ అంటే ఏందో, మన రక్షణ ఎలా ఉందో తెలుసుకోవాలి. సమరయ స్త్రీని చూసి ఆమె యొక్క ఆరాధన అంటే ఏందో మనం నేర్చుకోవాలి. సువార్త ఎలాగ ప్రకటించాలో, దేవుని దగ్గరికి ఎలాగ నడిపించాలో ఆమెను చూసి మనము నేర్చుకోవాలి. ఇంత గొప్ప రక్షణ కలిగినటువంటి ఈ యొక్క సమరయ స్త్రీ జీవితంలో ఏవైతే జరిగినాయో వాటిని తలంచుకుంటూ మనము కూడా నిజముగా అటువంటి మారు మనస్సు కలిగినటువంటి జీవితంలోనికి నడిపించబడాలి. అదే అండి, ఎన్నడే కానీ వెనక్కి తిరిగి చూసిందండి సమరయ స్త్రీ. ఆమె పాపపు జీవితము నుంచి మరలా ఎన్నడే కానీ వెనక్కి తిరిగి చూడదు కూడా. ఎందుకో తెలుసా? ఆమె ఎప్పుడైతే యేసు ప్రభువు నమ్ముకుందో ఆమె అనేకులను ఏం చేసింది? నడిపించింది. మళ్ళా పాపపు కార్యాలు చేయగలదా? ఎట్టి పరిస్థితులలో చెయ్యలేదు. అటువంటి సాక్ష్యాన్ని మనము సంపాదించాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు సమరయ స్త్రీ గురించి నువ్వు తెలియజేసినటువంటి మాటలను బట్టి వందనాలు. సమరయ స్త్రీలో నిజమైన మారు మనసు ఉందని, నిజమైన రక్షణ కార్యము జరిగిందని, నిజమైన ఆరాధికురాలుగా ఉందని, నిజమైనటువంటి సువార్త ప్రకటించే స్త్రీగా ఉందని ఈ విషయాలను తెలియజేసిన రీతిని బట్టి నీకు వందనాలు ప్రభువా. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి నన్ను మమ్మలను ఎక్కించుమని, ఈ మాటలు దీవించుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్.